ఎక్కువ హడావిడి లేకుండా వండరాని బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసే చికెన్ కర్రీని అయితే ఈరోజు చూపిస్తాను మీకు. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూసేయండి. దీనికోసం అయితే చికెన్ అయితే నేను తెచ్చి మంచి నీట్గా కడిగి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి అలాగే ఒక నిమ్మకాయ అయితే పిండాననమాట. ఇట్లా పిండి పెట్టుకున్నాను. అలాగే ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసానండి. ఇప్పుడు కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇందులోకి ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ అయితే పడుతుందనమాట. ఎందుకంటే ఇది చికెన్ ఎక్కువ ఉంది కాబట్టి ఆయిల్ కొంచెం 3 స్పూన్స్ వరకే వేసుకున్నాను. ఇందులోకి ఆనియన్స్ కూడా ఒక 4 పెద్ద ఆనియన్స్ని ఇట్లా సన్నగా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఎలానైనా కట్ చేసుకున్నా ఏం పర్లేదండి. చికెన్లోకి కొంచెం ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందన్నమాట. ఇక్కడ చూడండి, స్టవ్ని నేను సిమ్లో పెడుతున్న కొద్దీ మంట అదంతా కదే పైకి వచ్చేస్తుంది. సేమ్ కట్లపై పైన ఎట్లా మండుతుందో అట్లా అయితే నాకు అనిపించింది అనమాట. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ అయితే ఇట్లా మంచిగా ఉడకాలన్నమాట. ఇట్లా ఉడికిన తర్వాత ఇందులోకి ఈ చికెన్ అయితే వేసుకుంటున్నాను. ఈ చికెన్ వేసినాక దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలి. ఈ ఆయిల్లోనే చికెన్ అంతా బాగా ఉడకాలన్నమాట. మనం ఎటువంటి వాటర్ అట్లాంటిది ఇప్పుడు యాడ్ చేసుకోవద్దు. ఈ చికెన్లోకి ఆయిల్ కానీ ఇట్లా రిలీజ్ అవుతుంది చూడండి, వాటర్ కూడా మొత్తం బయటకు వచ్చేస్తుంటుంది అనమాట. ఇట్లా ఉడికించుకొని పెట్టుకున్నాను. ఈలోపు టమాటాలు అండి, ఇవి నాటు టమాటాలు, వీటిని అయితే ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని కూడా ఇప్పుడు ఇందులోకి అయితే వేసుకుంటున్నాను. చికెన్ ఇట్లా మంచిగా ఒక 10 నిమిషాల పాటు ఇట్లా చూసారా స్టవ్ మళ్ళీ ఎలా వచ్చిందో, ఇలా ఉడికించుకుంటే మనకి పంటికి సాఫ్ట్గా తగులుతుందనమాట. అసలు పళ్ళు ఇరకడము అలాంటి సమస్యలు అయితే ఉండదు. మా పిల్లలైతే చికెన్ తినాలంటే సాఫ్ట్గా ఉండాలన్నమాట. అందుకని అయితే ఇట్లా చేశాను. చూడండి, టమాటా, ఆనియన్స్, చికెన్ అసలు ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదండి. అంతా దాంట్లో ఉన్న వాటర్ అనమాట ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ స్టవ్ అయితే మళ్ళీ పెద్దగా వచ్చేస్తుందండి మంట. అదైతే నాకైతే కట్లపై పైన వండినట్టు అనిపించింది. చూడండి, వాటర్ అయితే ఊరుతుందనమాట. ఇదంతా వాటర్ ఇట్లా ఊరాలి. ఇది ధనియాల పొడి ఇంట్లో వచ్చేసిందే, ఇది కూడా వేసుకున్నాను. ఇందులో వేసిన కారం కూడా ఇంట్లో వచ్చేసిందేనండి. అందుకే కలర్ అయితే ఇట్లా మంచిగా రెడ్గా కనిపిస్తుంది. ఇది గరం మసాలా ఒక్కటి బయటిదనమాట. ఈ గరం మసాలా వేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకుంటున్నాను. చూడండి, ఎంత వాటర్ ఊరిందో అంతా దాని లోపల ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది. చాలా సాఫ్ట్గా ఉడుకుతుందండి. ఇలా బాగా ఉడికిన తర్వాతనే ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు ఎక్స్ట్రా ఏమైనా వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ స్టవ్తో అయితే నాకు వంట చేయాలంటే చాలా భయం వేసింది. చూడండి ఎట్లా వస్తుందో అసలు. అది ఆటోమేటిక్గా పెద్దగా వచ్చేస్తుంది మంట అనమాట. చూడండి, ఇట్లా మొత్తం నీరు వచ్చి ఎంత బాగా ఉంది కదా. ఇలా కూడా తినేయచ్చు. మీ ఇంట్లో చాలామంది ఉంటారనుకోండి, అప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని గ్రేవీలా అయితే చేసుకోండి. ఫైనల్గా కొత్తిమీరతో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది.